ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు చక్కగా యోగించే అవకాశం కనపడుతోంది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. శుభవార్తలు అందుతాయి. ప్రతి పని యందు శ్రద్ధ పెరుగుతుంది. మంచి ఆలోచన ఉంటుంది. వార ప్రారంభంలో ఇండైజెషన్ ట్రబుల్స్ అన్ని చిన్న చిన్న చికాకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఉన్నతమైన ఉత్తేజమైనటువంటి వారంగా ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తుల్లో ప్రోత్సాహం, డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే శాటర్న్ ప్రభావం వలన కొద్దిగా ఆలస్యము, శ్రమ, చికాకు ఉన్నప్పటికీ అంతిమ విజయంలాగా విజయాన్ని తప్పనిసరిగా పొందేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ఇంచేత గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఇలా గురుడు. అటువంటి గురుడు ఈ రాశి వారికి ఎటువంటి వాడు అంటే భాగ్యాధిపతి. ఆయన ఈ రాశి వారికి, సింహరాశి వారికి మంచి అధిపతి భాగ్యాధిపతి. ఆయన ఆ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ రాశి వారికి శుభుడు, ఏకాదశ స్థానంలో ఉండడం. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కాబట్టి ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఖచ్చితంగా తప్పనిసరిగా చేసి ముందుకు పెడతాడు. ఆధ్యాత్మికమైన చింతన పెంచుతారు, కార్యజయాన్ని ఇస్తారు, ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు. అంచేత అటువంటి ఫలితాలన్నీ ఈ రాశి వారికి ఉన్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో 1, సంఖ్యలు మరి రంగుల్లో తెలుపు, ఎరుపు కూడా వాడచ్చు. సంఖ్యల్లో 1. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, శని భగవాను ఆరాధించండి. ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి.